పెంచితే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం బొక్కస నింపుకోవడానికి కొరకు వీళ్ళు పెట్రోల్ పై 35% వ్యాట్ ఉంది, డీజిల్ పై 27% వ్యాట్ ఉంది. నిజంగానే మీకు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టయితే నువ్వు పెట్రోల్ మీద ఉన్నట్టుగా వ్యాట్ 35% 10% తగ్గించవా? నిజంగా నీకు నిరుపేద వర్గాలకు ఏదైతే వాహనాలకు సౌకర్యం కల్పించాలి, ఆటో కార్మికులకు అండగా నిలవాలని చెప్పి భావించినట్టయితే ఆ డీజిల్ పై ఉన్నట్టుగా 27% వ్యాట్ ఏదైతుందో ఓ 10% తగ్గించు. నీకు ఆ చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు ఆశ్చర్యపోతులు మొత్తం జగించాలన్నా ఎవడైనా కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉన్నోడు రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ ఒక దళిత బిడ్డ ఏదైతుందో దాన్ని సహించలేక భరించలేక రైతులు కళ్ళల్లో ఏదైతుందో వడ్డు దోకక మక్కలు దోకక పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సమస్యలు పక్కదారి పట్టించేందుకు వరి ధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు, ఆ మొక్కజొన్న దోగించడానికి ప్రభుత్వానికి చేత కాదు. అది పోయి ఇటు పోయి ఏదైతుందో మంత్రి ఎమ్మెల్యే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో ఒక రైతుకు ఏదైతుందో అన్యాయం జరుగుతుంటే దాన్ని భరించలేక ఆ వడ్డు తోకి ఏం చెప్పాడు గతి తప్పే కమలకర్ గా ఏమన్నారు? ఒక దళిత బిడ్డ ఏదైతుందో రాష్ట్రంలో రైతాంగం యొక్క దీన పరిస్థితి, రైతాంగం యొక్క దీన స్థితి, నెల రోజులు గడిచినా వడ్లు దూకుతలేరు, కళ్ళల్లో ఏదైతుందో పడిగాపులు కాస్తుండ్రు. రోహిణి కార్తె ఆరంభమైంది, వర్షాలు ఏ తరుణంలో రావచ్చు, వడ్డు తోకిందా అని చెప్పారంటే ఆర్టీసీ డ్రైవర్ పొట్టగూడి కోసం 20,000కి నౌకరీ చేసుకుంటే దళిత బిడ్డను విధులకి తొలగిస్తారు. ఇంతకంటే అన్యాయం ఘోరం ఏమైనా ఉన్నదా? అన్న ఎమర్జెన్సీ కాదు, ఇట్లా చేస్తే ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నౌకరికి రాకపోతుండే అన్న. నిజంగా ఇటువంటి ఒక నియంత్రిత ధోరణి ప్రదర్శించినట్టయితే ఏ ప్రభుత్వం అంతే ఏ పార్టీ అధికారం రాదు. ఇలా ప్రజాస్వామ్యుతంగా ఏదో ప్రజాస్వామ్యం వీని పరిష్కారం చేయవా? అంత ఓపిక లేకుంటే ఎట్లా నీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ఆ మొత్తం కళ్ళాలలో వడ్డు దోకిన ఆయన మేము మొన్న చెప్పినాం, మేము 31 తారీఖు వరకు నా కళ్ళాలలో వడ్లు మొత్తం దోకియకుంటే నీకు 2వ జూన్ నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఏదైతుందో వీళ్ళ జెండా ఆవిష్కరించే ఒక నైతిక హక్కు నీకు లేదని చెప్పి అంటున్నాం. 31 మే చివరి వరకు ఏదైతుందో మొత్తం ధాన్యం కొనుగోలు చేయకున్నట్టయితే రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2 జూన్ నాడు ఏదైతుందో ఇవాళ జెండా ఆవిష్కరణ చేసే నైతిక హక్కు ముఖ్యమంత్రి లేదు అని చెప్పి అంటున్నా. బీజేపీ కాంగ్రెస్ రెండు ఆల్రైట్, అది ఇటు రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం ఇటు ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై వేటు పడిన తర్వాత తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉందా? ఎటువంటి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్న చంద్రశేఖర్ దగ్గర వెళ్తున్నాను. చంద్రశేఖర్, ప్రెసెంట్ ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై వేటుని దాన్ని డిస్మిస్ చేసే అవకాశం ఉందా? ఆయన మళ్ళీ విధులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుందా అక్కడ? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే ఓ చిరుద్యోగిపై వాస్తవాన్ని మాట్లాడినందుకు వేటు వేయడం అనేది సరైనటువంటిది కాదు అని చెప్పి ఇటు ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి, అలాగే ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ రివోక్ చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని రద్దు చేసి విధుల్లోకి తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే రీజనల్ మేనేజర్ రాజు సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. మరొక వైపు ఆర్టీసీకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం దానిపైన స్పందించడం జరిగింది. అది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా అని చెప్పి ఆయన తనదైన స్టైల్లో స్పందించడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు చేపట్టి మళ్ళీ విధుల్లోకి తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక చిరుద్యోగి పైన ఇలాంటి చర్యలు తీసుకోవడము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అయినట్టు. ఎందుకు వాస్తవమైనటువంటి పరిస్థితుల్లో చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళాల మీద వడ్లు తీసుకొచ్చి మార్కెట్ కి తీసుకొచ్చినటువంటి వాళ్ళు, ఐకేపీ సెంటర్లు, ఫ్యాక్టరీ సెంటర్లకు తీసుకొచ్చినటువంటి రైతులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆందోళన చేస్తున్నారు, వ్యవసాయ మార్కెట్లకి తాళాలు వేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న కొన్ని ప్రాంతాల్లో కురిసినటువంటి అకాల వర్షానికి మొక్కజొన్న వడ్లు తడిచి ముద్దైనటువంటి పరిస్థితి, కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ఇట్లా ఉంటే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు నేతలు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో డెడ్ లైన్ సైతం విధించడం జరిగింది. మే 31 వరకు ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయాల్సిందే, లేదంటే మీకు నైతిక హక్కు జూన్ తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2 నాడు ఉంది, ఆనాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేటువంటి పరిస్థితి మీకు లేదు, అర్హత లేదు అంటూ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవన్నిటిని రివ్యూ చేసి ఇవన్నిటిని సమీక్షించుకున్న తర్వాతనైనా ఖచ్చితంగా విధుల్లోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉంది.
సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వడ్లు కొనుగోలు చేయాలని ప్రశ్నించినందుకు జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై వేటు పడింది. కాంగ్రెస్ లీడర్ల కంప్లైంట్తో ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది ఆర్టీసీ అధికారులు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై జగిత్యాలలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి ముందు వడ్లు మొక్కజొన్న కొనాలని, పెట్రోల్ డీజిల్ ధరల గురించి పెట్రోల్ డీజిల్ ధరలు తర్వాతనే తగ్గించుకోవచ్చు అంటూ ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన ఆ కమెంట్స్పై కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అశోక్పై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఆర్టీసీ డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ సీరియస్ అవుతోంది. వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం ఆఫీస్ను ముట్టడిస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. ఇంకోవైపు ఆర్టీసీ డ్రైవర్ కుటుంబాన్ని తానే పోషిస్తాను అంటూ చెప్పుకొచ్చారు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పార్టీ ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం బొక్కస నింపుకోవడం చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. బట్ ఇదే అంశం మీద బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. గంగుల కమలాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. గంగుల కమలాకర్ ఏమంటున్నారో చూద్దాం. బ్రేకింగ్ న్యూస్, వడ్లు కొనమని మంత్రి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు. సో అది ఏమందంటే, అయితే ఏమన్నాడు ఆయన అడుగుతుంటే, అయితే నేను ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకుని విమర్శించలేదు, రైతుల గురించి మాత్రమే మాట్లాడాను తెలిపిన డ్రైవర్. సో నేను ఏమంటున్నా, మనం ఆ డ్రైవర్కి అండగా ఉండాలి. ఇప్పుడే ఆర్ఎంతో మాట్లాడినాం. సస్పెండ్ చేస్తే గిట్ట డెఫినెట్ గా పక్కకి ఆర్ఎం ఆఫీసు, ఈ మీటింగ్ అయినాక డెఫినెట్ గా మనం అటే వెళ్దాం, ఆర్ఎం ఆఫీస్కి వెళ్తాం. ఒకవేళ గిట్ట సాయంత్రం వరకు కూడా ఆ డ్రైవర్ అశోక్ను మళ్ళీ పనిలో తీసుకోకపోతే 100% రేపు జైత్యాలకు పోతాం. రేపు పొద్దున జైత్యాలకు వెళ్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కసారి తగులుకుంటూ అంటుకుంటది కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి మనం అశోక్ రిక్రూట్ అయ్యేదాకా సోషల్ మీడియాను వాడుకుంటాము. ఒక అరగంటతో మీటింగ్ అయినాక జీవన్ సాపుని తీసుకొని వెళ్ళి అందరం వెళ్ళి ఆర్ఎం రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ గిట్ట సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటామని చెప్పేసి కరీంనగర్ స్టార్ట్ చేస్తాము. ఆయన ఏమన్నాడు, వాస్తవంగా ఆయన ఏమన్నాడు, నేను ఏ పార్టీని విమర్శించలేదు, నేను ఏ పార్టీ నాయకుని కాదు, కేవలం ప్రభుత్వాన్ని వడ్లు కొనుమను అన్నాడు అంతే. దానికి అంటే ఎవరు మాట్లాడితే వాడిని సస్పెండ్ చేసుడు, ఎవరు సోషల్ మీడియా పెడతారు జైలు. అట్లనే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసిన మమ్మల్ని ఎంతమంది జైలుకి వేసినాం, మనం వేసినామా? సో ఇది ప్రజల మీద తిరుగుబాటు చేస్తుండ్రు, ప్రజలను ఇబ్బంది చేస్తుండ్రు. ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా మాట్లాడితే ప్రజలను జైలు వేసే పరిస్థితి వచ్చింది.